ఇదెలా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మీటింగ్ జరగనుంది. పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపైన కీలక చర్చ జరపనుంది మంత్రి మండలి. ఈ మీటింగ్ లో డిస్కంల నష్టాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి రైతు డిస్కం అమలు చేయాలనే భావనలో ఉంది ప్రభుత్వం. దీనిపై కూడా చర్చించనున్నారు మంత్రులు. అలాగే విద్యుత్, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింపుపైన ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఈవీల వినియోగంపై డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. పంటల మార్పిడి దిశగా రైతులకు యాక్షన్ ప్లాన్ తయారు చేయనున్నారు. మైనింగ్ అక్రమాలపైన సిబిసిఐడి విచారణకు నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. తెలంగాణ కేబినెట్ కి భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. తిరుపతి చారి. సంధ్య, మరి కాసేపట్లో సచివాలయంలోని 6th ఫ్లోర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో 15 అంశాల ఎజెండాగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగబోతుంది. ఇందులో వీటితో పాటు అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఒకవైపు ఇప్పటికే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ దఫాకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీనిపైన విధి విధానాలను ఖరారు చేసి వాళ్లకు పంపిణీ అందించే కార్యక్రమంలో భాగంగా ఇళ్ల మంజూరు ఇప్పటికే ఒకవైపు చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే వారికి అందించేందుకు అవసరమైన విధానాలను ఖరారు చేసి ఇందులో కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు మరొక వైపు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో ఈ హ్యామ్ రోడ్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఈ హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపైన కూడా ప్రధానంగా చర్చించి హ్యామ్ రోడ్లకు పనులను చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ఈ కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో భూ విలువల పెంపుకు సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వం దీనిపైన కసరత్తు చేసింది. భూ విలువల పెంపుకు సంబంధించిన సవరణ చేసి భూ విలువలను పెంచేందుకు నిర్ణయం తీసుకోబోతుంది ఈ కేబినెట్ సమావేశంలో. దీంతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, తర్వాత ఉద్యోగుల డిమాండు, పింఛన్దారుల సమస్యలపైన కూడా ఈ కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వీటితో పాటు ఉద్యోగ నియామకాలు, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల నియంత్రణ అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇక మరొక వైపు వీటితో పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల వివరాలపైన కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. ఇక ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు సంబంధించిన దానిపైన కూడా ఇందులో చర్చించి గైడ్ లైన్స్కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఈ కేబినెట్ సమావేశంలో. ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన నిర్వహించే వేడుకలకు సంబంధించిన దానిపైన కూడా ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశంపై చర్చించి ఇటు పొదుపు చర్యలు చేపట్టేందుకు అవసరమైన విధంగా కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయించి ఈవీ పాలసీని కూడా అమలు చేసేందుకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ వాహనాలకు ఈవీ వాహనాలను కన్వర్ట్ చేసే అంశంపైన కూడా ఈ కేబినెట్లో చర్చిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు రైతు డిస్కమ్ సంబంధించిన విషయంపైన కూడా చర్చిస్తారు. ఇప్పటికే డిస్కాంలు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన అంశంపైన కూడా ఈ కేబినెట్లో సమావేశంలో చర్చించి ఆ డిస్కాంలో బకాయిల చెల్లింపుకు సంబంధించిన అంశంపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కొండారెడ్డిపల్లిలో సోలార్ స్టవ్ సిస్టమ్ అమలుకి సంబంధించిన అంశంపైన కూడా ఈసారి చర్చించి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వినియోగంలోకి తీసుకొచ్చే అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు పంటల మార్పిడి యాక్షన్ ప్లాన్కు సంబంధించిన అంశంపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక ఈ కేబినెట్ సమావేశానికి 2 మంత్రులు గైహాజరు అవ్వబోతున్నారు. ఎందుకంటే వ్యక్తిగత కారణాల వల్ల 2 మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. వీరు కూడా ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నారు. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. అయితే తిరుపతిచారి చాలా క్రూషియల్ క్యాబినెట్ మీటింగ్గా ఇది అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొలిటికల్గా కూడా ఈ భేటీ ఎంతవరకు ప్రాధాన్యతను సంతరించుకుందని అనుకోవచ్చు?
చాలా పొలిటికల్ రాజకీయ అంశాలపైన ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే క్యాబినెట్లో అభివృద్ధికి సంబంధించిన అంశాలు చర్చించిన తర్వాత రాజకీయ అంశాలను చర్చించే అవకాశం ఉంది. రాజకీయంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కానీ, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ, వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న అంశాలను కానీ ఇందులో చర్చించి దానికి సరైన విధంగా సరైన సమయంలో స్పందించే విధంగా ఒక యాక్షన్ ప్లాన్తో కూడా మంత్రులు ఉండే విధంగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సంధ్య, మనం చూసాం తిరుపచారి అంటే ఈ క్యాబినెట్ భేటీని బేస్ చేసుకొని ఇప్పటికే బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఫ్యూచర్ సిటీకి ఒకవేళ క్యాబినెట్ ఆమోదం తెలిపితే మేము దాన్ని అధికారంలోకి వచ్చాక దాన్ని మేము ఆపేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి పొలిటికల్ కాంట్రవర్సీలకు వేదిక అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు ఈ భేటీలో తీసుకునే నిర్ణయం? ఖచ్చితంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపైన ఈ క్యాబినెట్లో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఇది క్యాబినెట్లో అధికారిక కార్యక్రమాలతో పాటు అధికారిక పనులకు సంబంధించిన చర్చించిన తర్వాత మంత్రుల అందరూ ఉంటారు కాబట్టి ఇందులో ముఖ్యమైన రాజకీయ అంశాలపైన కూడా చర్చించి భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రతిపక్షాలను ఏ విధంగా వారి ఆరోపణలు తిప్పికొట్టాలి, వారికి ఎలా కౌంటర్ ఇవ్వాలనే దానిపైన కూడా ఒక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇంటర్నల్గా. దీనికి సంబంధించి ఈ క్యాబినెట్లో కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సంధ్య, రైట్ తిరుపచారి.